రైతు సోదరుల స్వాగతం. భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది. రాబోయే 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ద్రోణి కొనసాగుతూ ఉంది. అరేబియా మహాసముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మరొకవైపు నైరుతి రుతుపవనాలు దూసుకొస్తూ ఉన్నాయి. మరో 3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరంలో ప్రవేశించబోతా ఉన్నాయి. 2007లో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది. రుతుపవనాలు ఒక వారం రోజులు ఆ సమయంలో ముందుగా వచ్చాయి. మరో 3 రోజుల్లో కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకితే ఆంధ్రప్రదేశ్కి దాదాపుగా 26, 27 తేదీ నాటికే ఆంధ్రప్రదేశ్లో రుతుపవనాల వర్షాలు విస్తారంగా పడే అవకాశం ఉంది. ఈలోగా ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో వాతావరణంలో ఏర్పడిన అనిశ్చిత పరిస్థితితో దీనికి తోడు అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడబోతా ఉంది. అందుకు అనువైన పరిస్థితులు అక్కడ ఉన్నాయి అని భారత వాతావరణ శాఖ గుర్తించింది. అక్కడ అల్పపీడనం కూడా ఏర్పడితే నైరుతి రుతుపవనాలు కూడా మరో 2-3 రోజుల్లో కేరళ తీరాన్ని తాకితే వర్షాలు బీభత్సం సృష్టించే అవకాశం ఉంది. ఇప్పటికే గడిచిన 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో 2 నుంచి 8 సెంటీమీటర్ల అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. రాబోయే 24 అవర్స్లో ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కుండపోత వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం కూడా స్పష్టం చేసింది. తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. తెలంగాణలో 16 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. రాబోయే 24 అవర్స్లో తెలంగాణలో కూడా ఒక మోస్తరు నుంచి కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పిడుగులు పడే అవకాశం ఉంది. మెరుపులతో కూడిన పిడుగులు వస్తాయి. వ్యవసాయం చేసుకున్న రైతులు, కూలీలు, శ్రామికులు, పశువుల కాపర్లు, ముఖ్యంగా క్రికెట్ ఆడుకునే యువత కూడా మెరుపులు వచ్చిన సమయంలో చెట్ల కిందకు పరుగులు తీయవద్దు, ప్రాణాలు పోగొట్టుకోవద్దు. తాజాగా మనం పత్రికల్లో, వీడియోల్లో, టీవీలో చూస్తూ ఉన్నాం. క్రికెట్ ఆడుతున్న యూత్ మెరుపులు, వర్షాలు వచ్చిన చెట్టు కిందకి వెళ్తే చనిపోయిన విషయాలు, పొలంలో వ్యవసాయం చేస్తూ పిడుగుబడి ఎడ్లు చనిపోయిన రైతు, పిడుగుపాటుకు తండ్రి మృతి, కొడుకు తీవ్ర గాయాలు, ఇలాంటివన్నీ చూస్తున్నాం. ముఖ్యంగా చెట్ల కిందకి వెళ్తే ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. ఓపెన్ ప్లేస్లో ఉంటే అసలు జరగవని కాదు, చెట్లు ఉంటే మాత్రం ఎక్కువ ప్రమాదం ఉంటుంది. అసలు ఆ చుట్టుపక్కల చెట్లే లేకపోతే ఎక్కడైనా ఓపెన్ ప్లేస్లో కూడా పిడుగుపడే అవకాశాలు ఉన్నాయి. రాబోయే 24 అవర్స్ జాగ్రత్తగా ఉండండి. మొబైల్స్లో వాతావరణ శాఖ అలర్ట్స్ కూడా పంపిస్తూ ఉంది. పిడుగులు పడే ప్రాంతాల గురించి ఖచ్చితమైన సమాచారం ఉంది విపత్తు నిర్వహణ సంస్థకి. శాటిలైట్ల ద్వారా అందే సమాచారంతో పిడుగులు ఏ ప్రాంతాల్లో పడబోతా ఉన్నాయి అనే విషయంలో విపత్తు నిర్వహణ సంస్థ ఖచ్చితమైన సమాచారాన్ని మొబైల్స్ ద్వారా ప్రతి ఒక్కరికి అలర్ట్లు పంపిస్తూ ఉంది. జాగ్రత్తగా ఉండాలి. రాబోయే 24 అవర్స్లో ఏ ప్రాంతాల్లో ఎన్ని సెంటీమీటర్ల కుండపోత పడబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలో తెలుసుకుందాం.